హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు వీడియో గుల్ల మైసూర్ పాక్ అండి. సంక్రాంతి వస్తుంది కదా, సో పిండి వంటల్లో ఇదొకటి. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. అయితే మైసూర్ పాక్ అచ్చు అనేది పర్ఫెక్ట్గా రావాలంటే దీనిలో ఇంగ్రీడియంట్స్ కొలతలు కానీ పాకం కానీ కరెక్ట్గా ఉండాలి. అలా ఉంటే చాలా ఈజీ అనమాట చేయడం. సో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే టిప్స్ కూడా చెప్తాను. మీరు ఇలా ట్రై చేస్తే మీకు అచ్చు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మైసూర్ పాక్ అనేది గుల్లగా ఉంటుంది. స్వీట్ షాప్లో లాగా ఆ పీసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో మనం తీసుకునే కొన్ని స్టెప్స్ వల్ల పర్ఫెక్ట్ రెసిపీ ఎంజాయ్ చేయగలుగుతాం. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం శనగపిండి నేను ఇలా ఒక కప్పు తీసుకున్నాను. సో మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటామో ఆ కప్పుతోనే మిగిలినవన్నీ తీసుకోవాలి. సో కప్పు సైజ్ అనేది ఇక మీ ఇష్టం అనమాట. ఇక్కడ శనగపిండి ఉండలు లేకుండా ఇలా జల్లించుకుంటే పిండి అనేది మెత్తగా నీట్గా ఉంటుంది. ఇలా పిండి జల్లించి పక్కన ఉంచుకోండి. సో గుర్తుపెట్టుకోండి, ఒకే కప్పుతో మనం అన్నీ తీసుకోవాలి. సో ఈ కప్పుతోనే అడుగు మందంగా ఉన్న కడాయిలో 2 కప్పుల పంచదార, అంటే శనగపిండికి డబల్ క్వాంటిటీలో పంచదార తీసుకోవాలి. పంచదార కరగడం కోసం ఒక పావు కప్పు నీళ్లు పోయండి చాలు. అలాగే ఆయిల్ కంటెంట్ కూడా సేమ్ అండి, శనగపిండికి డబల్ తీసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అయితేనే మనకి ఏ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది. వేరుశనగ నూనె అస్సలు తీసుకోవద్దు. దీనిలో నేను కప్పున్నర సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను. మీరు సగం ఆయిల్ సగం నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక టిప్ చెప్పిన, మనకి శనగపిండి పాకంలో పోసినప్పుడు ఉండకట్టే ప్రమాదం ఉంటుంది. ఆ ఉండలన్నీ కరగడానికి చాలా టైం పడుతుంది కదా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా శనగపిండిలో ఆయిల్ పోసి కలిపి పక్కన పెట్టండి, మీకు ఇది ఈజీగా ఉంటుంది. అలాగే మనం అచ్చు వేసుకోవడానికి ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకొని దీనికి ఇలా ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఈ మైసూర్ పాక్ తయారీలో ఇలా ముందుగానే అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ఆ తర్వాతే పాకం స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు అనమాట, అసలు టైం ఉండదు. సో అలాగే పంచదార పాకం ఒక స్టవ్ మీద ఉంటే ఆయిల్ అనేది ఇంకొక స్టవ్ మీద పెట్టండి. ఆయిల్ సిమ్లో పెట్టి మరగనివ్వాలి, ఎందుకంటే వేడి ఆయిల్లో పాకంలో పోసేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేడిగా ఉండాలి. అలాగే పంచదార వచ్చేసి కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాయిల్ అయితే చాలండి. ఇక్కడ మనకి పాకం వచ్చేస్తుంది. పాకం వచ్చేసి తీగ రావాలి, వేళ్ల మధ్యలో అంటుకున్నట్లుగా ఉండి తీగ రాకపోతే లేత పాకం అయ్యి అచ్చు రాదు. అలా పాకం ముదిరితే మనకి మైసూర్ పాక్ గట్టిగా ఉంటుంది. సో మధ్యలో వేళ్ల మధ్యలో తీగ అనేది చక్కగా వస్తే చాలన్నమాట. ఇక వెంటనే శనగపిండి మిశ్రమాన్ని ఈ పాకంలో పోసి కలపండి. వెంటనే ఆయిల్ పోయకూడదు అనమాట. ఈ శనగపిండి ఈ పాకంలో ఇలా ఉడుకుతూ ఉంటుంది చూడండి, ఇలా బబుల్స్ లాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం వేడి పెట్టుకుంటున్న ఆయిల్ని ఇలా గుంట స్పూన్తో మాటికొకసారి ఒక స్పూన్ ఆయిల్ని ఇలా పైనంతా పోసేసినట్లయితే ఈ శనగపిండి విరిగినట్లుగా అయిపోతుంది, అంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ మొత్తం కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది శనగపిండి పీల్చేసుకొని మళ్ళీ పైనంతా పిండిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ పోయాలి. ఇదే ప్రాసెస్ అనమాట, కంటిన్యూగా ఇక్కడ శనగపిండి కలుపుతూ ఉండాలి. ఈ ఆయిల్ని శనగపిండి పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వేడి ఆయిల్ పోయాలి. ఇలా చేస్తూ ఉంటే చక్కగా వేగినట్లుగా అవుతుంది. అలాగే ఈ శనగపిండి లోపల ఎయిర్ గ్యాప్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతాయి. సో దానివల్లే మనకి గుల్లబారుతుంది అనమాట. సో ఫైనల్గా చూడండి, క్వాంటిటీ కూడా పెరిగినట్లుగా బాగా పొంగుతూ మనకి ఇక్కడ మిశ్రమం రెడీ అయింది. ప్యాన్కి సపరేట్ అవుతుంది. అలాగే ఇక ఆయిల్ పోస్తే ఆయిల్ అనేది లాగేసుకోదనమాట, ఉన్న ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది. సో ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఈ కొలతల ప్రకారం తీసుకోండి, మీకు చక్కగా రెడీ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వెంటనే ఈ మిశ్రమాన్ని గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి శనగపిండి మిశ్రమం వేసిన తర్వాత కూడా అక్కడ ఉడుకుతున్నట్లుగా కొంచెం బబుల్స్ లాగా అవుతుంది, పొంగుతుంది. అక్కడ ఒక 2 నిమిషాలు ఉడుకుతుందండి, ఏమీ కదిలించొద్దు, ఇంకా గిన్నె అలా వదిలేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇది కొంచెం సెట్ అవుతుంది. అప్పుడు పైన ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. కొంచెం చాక్తో కట్ చేసుకోండి, లేదంటే పూర్తిగా సెట్ అయిన తర్వాత ఇంక మనకి కట్ చేసుకోలేమో, గట్టి పడిపోతుంది. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత పూర్తిగా సెట్ అయ్యేంత వరకు 1 గంట టైం పడుతుంది, వదిలేసేయండి. అంటే ఈ గిన్నె అడుగు చేయి పెడితే మనకు కాలకుండా చల్లగా ఉండాలన్నమాట. సో అలా ఉంటే చక్కగా సెట్ అయిపోయినట్లు అనమాట. ముందే అచ్చు తీయాలని చూడకండి, కరెక్ట్గా రాదు. పూర్తిగా సెట్ అయిన తర్వాత ఈ గిన్నెని వేరే ప్లేట్లో బోర్లించి పైన కొంచెం అట్లా తట్టండి, ఈజీగానే అచ్చు ఊడి పడిపోతుంది. చూడండి, మనకి పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ అచ్చు అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో.
ఇలా తుంచితే మీకు కరెక్ట్గా తునుగుతుందంటే మనం ఫస్ట్ మార్క్ చేసుకోవటం వల్ల, లేదంటే ఇంకా ముక్క అనేది ఎలా పడితే అలా వస్తుంది. చూడండి మధ్యలో కొంచెం డార్క్గా వచ్చింది కదా, బ్రౌన్గా. ఇదేంటంటే మనం గిన్నెలో పోసిన తర్వాత కూడా 2-3 నిమిషాలు ఉడికిద్ది చూడండి, అక్కడ వేగినట్లుగా అయ్యి ఆ డార్క్నెస్ వస్తుందన్నమాట. క్రిస్పీగా ఉంటుంది, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయి కదా. సో మీరు కూడా నేను చెప్పిన కొలతలతో టిప్స్ పాటిస్తూ ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.